సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సింక్ వచ్చేసి ఈ అందరు మొబైల్స్లలో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు లేటెస్ట్ మొబైల్స్లో ఉంటుంది, ఓల్డ్ మొబైల్స్ ఎవరైతే ఉంటాయో ఓల్డ్ మోడల్స్ దాంట్లో కూడా ఉంటుందన్నమాట. సో సింక్ వచ్చేసి ఏ విధంగా వర్క్ చేస్తే దాంతో వచ్చిన లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని చెప్పేసి ఈ వీడియోని అయితే మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో అదే విధంగా సింక్ అనేది మనం ఆన్ చేసి ఉంచాలా, ఆఫ్ చేసి ఉంచాలా, అదే విధంగా సింక్కి సంబంధించిన మొత్తం డౌట్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. సో మీరు వేరే వీడియో చూడాల్సిన అవసరం అయితే ఉండదు ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే. సో ఫ్రెండ్స్, ముందుగా సింక్ గురించి మాట్లాడుకున్నట్టయితే సింక్ వచ్చేసి మనకు క్రోమ్లో కనబడుతుంది, అదేవిధంగా జీమెయిల్లో కనబడుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మొబైల్ సెట్టింగ్స్ ఏదైతే ఉంటుందో దీంట్లో కూడా కనబడుతుంది అనమాట. సో సింక్ అనే ఆప్షన్ గూగుల్ అండ్ సింక్ అని చెప్పేసి ఉంది కదా, ఇది వరకు దాన్ని ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇది ఓపెన్ చేసినాక ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా కొన్ని యాప్స్ అనేవి కనబడుతున్నాయి, అదేవిధంగా గూగుల్ సంబంధించిన గూగుల్ ఆప్షన్ కూడా కనబడుతుంది. సో దీంట్లో వచ్చేసి మన డేటా ఏదైతే ఉంటుందో అది వచ్చేసి సింక్ అనేది కావడం జరుగుతుంది. అంటే ఈ సింక్ అనేది ఏంటిదంటే ఒక బ్యాకప్ లెక్క అనమాట. మనకి ఏ విధంగా చార్ట్ బ్యాకప్ ఉంటుందో వాట్సాప్లో మీరు చూసి ఉండొచ్చు, చార్ట్ బ్యాకప్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ వచ్చేసి ఎక్కడన్నా లాస్ట్ అయిపోయినా సరే, మొబైల్ వచ్చేసి పలిగిపోయినా సరే, లేకపోతే ఇతర కారణాల వల్ల మన మొబైల్ వచ్చేసి ఏ విధంగానైనా డ్యామేజ్ అయినా సరే మీ దగ్గర ఒక జీమెయిల్ అయితే ఉంటుంది కదా. సో ఆ జీమెయిల్ ద్వారా మనం లాగిన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఏదైతే డాటా జీమెయిల్కి లింక్ ఉందో అది వచ్చేసి సింక్ చేసుకుంటుంది అనమాట. సో ఆ సింక్ చేసుకున్నాక ఏమవుతుంది అంటే, మీరు వచ్చేసి ఏదైతే జీమెయిల్ ఇచ్చి లాగిన్ చేస్తారో కొత్త మొబైల్లో ఆటోమేటిక్గా మన కాంటాక్ట్స్ కానీ, సో అదేవిధంగా క్రోమ్ సంబంధించిన బుక్ మార్క్స్ ఏవైతే ఉంటాయో, మీ వెబ్సైట్స్ ఏవైతే రోజు వాడుతూ ఉంటారో అవి వచ్చేసి కొన్ని సింక్ అవుతాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా సింక్ అయినా మీకు ఏమవుతుంది, మీకు డైరెక్ట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మీకు షో కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీ జీమెయిల్ సంబంధించిన ఏవైతే ఇక్కడ మీరు జీమెయిల్ అయితే చూడొచ్చు గూగుల్లో. సో నా వచ్చేసి ఇన్ని జీమెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇన్ని జీమెయిల్స్కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో అది వచ్చేసి డైలీ సింక్ కావడం జరుగుతుంది. సో నేను ఏదైతే జీమెయిల్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటానో సో దానికి సంబంధించిన డాటా వచ్చేసి ఏదైతే పర్టికులర్ జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వస్తుంది కదా, సో అది వచ్చేసి కంప్లీట్ గా జీమెయిల్ ద్వారా ఓపెన్ చేస్తూ ఉంటాం కదా. సో అవి వచ్చేసి ఆ జీమెయిల్ లోనే సింక్ అయి ఉంటాయి అనమాట. సో వాటి వల్ల మనకు వచ్చేసి ఎటువంటి డిసడ్వాంటేజెస్ అయితే లేవన్నమాట. సో అది వచ్చేసి మన మంచికే అనమాట. మీకు ఆల్రెడీ మన క్రోమ్ లో అని చెప్పాను కదా, క్రోమ్ లో కూడా మీకు ఈ విధంగా సింక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. క్రోమ్ సంబంధించిన ఏదైతే వెబ్సైట్ మీరు రెగ్యులర్ గా విజిట్ అయి ఉంటారో సడన్ గా ఒక్కసారి అనేవి అవి మీ మొబైల్ పోయిన తర్వాత అన్ని ఒకటేసారి వెళ్ళిపోతాయి కదా, అది వచ్చేసి సింక్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట యాజ్ ఏ బ్యాకప్ లాగా. సో ఆ విధంగా పెట్టుకున్నాక మీరు మళ్ళీ ఆ జీమెయిల్తో వేరే ఫోన్లో లాగిన్ చేసిరు అనుకోండి, ఆటోమేటిక్గా ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో అదేవిధంగా ఏదైతే పాస్వర్డ్స్ ఉంటాయో అవి వచ్చేసి మీకు ఆటోమేటిక్గా రీసేవ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా అయినట్టయితే ఒకవేళ మీరు మర్చిపోయినా సరే సో అది వచ్చేసి ఆటోమేటిక్గా ఆటో వెరిఫై అయిపోతుంది కాబట్టి, అదేవిధంగా మీకు వచ్చేసి ఆ పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో రీసెంట్గా అవి చూపెడుతుంది కాబట్టి మీరు వచ్చేసి ఒక సేఫ్ సైడ్లో అయితే ఉండొచ్చు అనమాట. ఈ సింక్ ద్వారా మీరు మొబైల్లో ఈ విధంగా సింక్ అనేది ఆన్ ఉన్నట్టయితేనే కంపల్సరీగా మీ జీమెయిల్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి వర్క్ కావడం జరుగుతుంది అన్నమాట. సో మీ మొబైల్లో ఒకవేళ ఆన్ లేకపోయింది అనుకోండి, ఆన్ అయితే ఇప్పుడే చేసుకోండి ఫ్రెండ్స్. దాని గురించి ఏం లేదు, ఇక్కడ మీరు చూడంగానే అక్కడ ఆప్షన్ ఆన్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. చిన్న క్లిక్ ఇస్తే అది ఆన్ అయిపోతుంది. ఐ హోప్ మీ అందరికి వచ్చేసి సింక్ గురించి అయితే అర్థమైంది కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.